హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంది ట్రావెలింగ్ ఛానల్. నంది ట్రావెలింగ్ ఛానల్కి మీకు మరొకసారి స్వాగతం. ఈరోజు మనం బెంగళూరు నుంచి సుమారు 112 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ ప్లేస్ మరియు అద్భుతమైన భవ్యమైన ఒక దేవాలయం గురించి ఈ నా వీడియోలో మీకు ఈరోజు చూపిస్తాను. మీ బెంగళూరు టూరిస్ట్ ప్లేసెస్ లిస్ట్లో ఈ ఊరు పేరు మీరు మార్క్ చేసి పెట్టుకోండి. అతి తక్కువ ధరలో మీరు ఎలా ట్రావెలింగ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ మీకు చూసే ప్లేసెస్ ఎలా ఉంటుంది, అక్కడ మీకు దొరికే ఫెసిలిటీ ఏమేమి ఉంటుంది అని ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా నా ఛానల్ని చూస్తుండేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లాస్ట్ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ నా థ్యాంక్స్లు. రండి ఇప్పుడు మనం మన ఛానల్ లోపల వెళ్దాము. ఈరోజు మనం ప్రయాణం చేస్తున్న ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఆదిచుంచనగిరి అని. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి 112 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేదానికి మనకి బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేదు. అందువలన మనం కేఎస్ఆర్టీసీ బస్లో అంటే బెంగళూరు బస్ టర్మినల్ టు మెజెస్టిక్ నుంచి మనము బెల్లూరు క్రాస్కి ప్రయాణం చేయాలి. ఈ బెల్లూరు క్రాస్కి బెంగళూరు నుంచి 2.5 గంట జర్నీ అవుతుంది. ఒక్క మనిషికి 144 రూపాయలు టికెట్ ధర అవుతుంది. బెల్లూరు క్రాస్ నుంచి మనము ఆదిచుంచనగిరికి వెళ్ళాలంటే మనకి 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీను ఉంది, అలాగే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఆటోలో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఇంకా తక్కువ ధరలో ట్రావెల్ చేయాలంటే ఒక పని చేయండి. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి మీకు ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శనివారం వరకు డైలీ మార్నింగ్ 9:55కి ఒక ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్లో మీరు ప్రయాణం చేయండి. ఒక మనిషికి 25 రూపాయలు ఛార్జ్ అవుతుంది. మీరు టికెట్ బీజీ నగర్ అనేసి టికెట్ తీసుకోండి. ఇక్కడ 9:55కి వదిలితే అక్కడ 11:45కి మీరు చేరుతారు. ఒకవేళ మీరు ఇంకా అర్లీగా ఈ బీజీ నగర్కి వెళ్ళాలంటే మెజెస్టిక్ బస్టాండ్ నుంచి డైరెక్ట్గా యశ్వంతపుర రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి మీకు మార్నింగ్ 7:15కి ఒక ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్ 8:30కి అంతా మిమ్మల్ని బీజీ నగర్కి కల్పిస్తుంది. ఒక మనిషికి టికెట్ ఛార్జ్ వచ్చి 50 రూపాయలు అవుతుంది. ఈ బీజీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటకు వస్తే మీ ఎదురుగా ఆటో స్టాండ్ కనిపిస్తుంది. ఈ ఆటో స్టాండ్లో ఉండేదన్నీ షేర్ ఆటోలు. ఒక మనిషికి 30 రూపాయలు తీసుకుంటారు. మిమ్మల్ని హాఫ్ అన్ అవర్లో తొడుకొని పోయి ఆదిచుంచనగిరి కొండ దిగువ వదులుతారు. విశాలమైన ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకొని మనం ముందుకెళ్తే మనము రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే మన ఎదురుగా విశాలమైన పెద్ద దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయం వచ్చి కాలభైరవేశ్వర స్వామి దేవాలయము. రండి ఇప్పుడు మనము దేవాలయం లోపల వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటాము. అందమైన అద్భుతమైన ఈ దేవాలయం లోపల ఉండే శ్రీ కాలభైరవేశ్వర స్వామి దర్శనం మరి అమ్మవారి దర్శనం చేసుకొని మనము గుడి నుంచి బయటకు వస్తే మన రైట్ సైడ్లో అన్నదాసోహ భవనం ఉంది. ఇక్కడ భోజనం చేసి మళ్ళీ మనము ఈ గుడి ద్వారం దగ్గర వచ్చి మన రైట్ సైడ్ చూస్తే ఇక్కడ కొన్ని స్టెప్స్లు కనిపిస్తాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం ముందుకెళ్ళాలి. ఇక్కడిని ఇంకా మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది.
50 స్టెప్స్లు మనం ఎక్కి ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద వినాయకుని విగ్రహం ఉంది. ఈ వినాయకునికి నమస్కరించి మనం ఇంకో 50 స్టెప్స్ ఎక్కి ముందుకెళ్తే మన రైట్ సైడ్లో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఇక్కడ నమస్కరించి ముందుకెళ్దాం. నందియ దర్శనం అయిన తర్వాత కొంచెం దూరం ముందుకెళ్తే మనకి శ్రీ గంగాధరేశ్వర స్వామి దర్శనం అవుతుంది. ఎదుటగానే శ్రీ గవిసిద్ధేశ్వర దర్శనం అవుతుంది. అక్కడి నుంచి 100 అడుగులు ముందుకెళ్తే మనకి కత్తల సోమేశ్వర అనే శివలింగ దర్శనం అవుతుంది. ఈ బండ దిగు ఉండే శివలింగం దర్శనం చేసుకొని అలాగే మనం బండ సందులో ముందుకెళ్తే మనకి ఇక్కడి ఇంకా మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక అపురూపమైన అనుభవం అవుతుంది, ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బండరాయిలు ఉంటాయి. ఈ బండరాయిలు ఎక్కి మనం ముందుకెళ్ళాలి. కానీ ఈ బండరాయిలు ఎక్కేదానికి మనకి బండరాయిల్లో అక్కడక్కడ గడపారిని వాళ్ళు నాటి పెట్టింటారు. ఈ గడపారిని పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని మనం ఎక్కి ముందుకెళ్ళాలి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. బండరాయి అంతా ఎక్కి మనం ముందుకెళ్తే మనం ముందుగా ఒక పెద్ద పిల్లర్ కనిపిస్తుంది. ఇది రాయిలో చేసిండేది, ఆ కాలం నాటిది. దీని పేరు వచ్చి గలగన కల్లు అని పిలిచేవారు. ఆ కాలంలో జాతర టైంలో దీనిపైన దీపం వెలిగించేవారంట. దిగువ ఉండే ఊరి జనాలంతా అక్కడి నుంచి ఈ జ్యోతిని దర్శనం చేసుకునేవాళ్ళంట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. దేవాలయం కూడా పూర్తిగా ఇక్కడి నుంచి కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వ్యూ చూసిన తర్వాత మనము వచ్చిన దారిని మళ్ళీ నిదానంగా బండరాయిలు దిగువకి పోవాలి. అక్కడ కత్తల సోమేశ్వర దేవాలయం ఉంది కదా, అక్కడికి పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకా చాలా అద్భుతమైన ట్రెక్కింగ్ ప్లేస్ ఉంది. రండి వెళ్దాం. ఈ పెద్ద పెద్ద బండలు అంతా మనం ఎక్కి ముందుకెళ్తే మనకి చోళర కంబాని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకొక థ్రిల్లింగ్ మ్యాటర్ ఉంది. అదేమంటే ఒక పెద్ద బండ ఉంది. ఈ బండకి పైన ఇంకా దిగు వరకు ఒక 20 మీటర్లు చైన్ వేసింటారు. ఈ చైన్ని పెట్టుకొని మనం బ్యాలెన్స్ చేసుకొని ఎక్కి పైన పోవాలా. పైన పోతే మనకి ఆ చోళర కంబ కనిపిస్తుంది. రండి వెళ్దాం. ఫైనల్గా మనము చోళర కంబ దగ్గర వచ్చేసాము. ఇక్కడిని ఇంకా మనం వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది.
ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బెంగళూరుకి ట్రిప్కి వస్తే మరవకుండా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అలాగే నా వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడి నుంచి మనం బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకి చాలా బస్సులు ఫెసిలిటీ ఉన్నాయి. మనం బస్సులో బెంగళూరుకి వెళ్తాము. బాయ్ ఫ్రెండ్స్.